క్రీస్తునందు ప్రియమైన సజీవాని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. క్షమాపణ పొందాలంటే నేను ఏమి చేయాలి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. నూతనంగా క్రైస్తవ విశ్వాసం గురించి తెలుసుకున్న ఒక సహోదరుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. నేను జీవితంలో చేయరని పొరపాట్లు చేశాను, దేవునికి అయిష్టంగా జీవించాను, నా పాపాలకు క్షమాపణ పొందాలంటే నేను ఏమి చేయాలి? ఉపవాసం ఉండాలా, దీక్ష చేయాలా, లేదా ప్రఖ్యాతిగాంచిన గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకోవాలా? ఇటువంటి ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీ అనుభవాన్ని బట్టి మీరు ఎటువంటి సమాధానం ఇవ్వగలరు? వాస్తవంగా స్నేహితులతో లేదా సన్నిహితులతో ఏదైనా పొరపాటు చేశామని అనుకున్నప్పుడు వారిని క్షమించమని అడిగి వారు మనల్ని సంపూర్ణంగా క్షమించారనే నిర్ధారణ పొందడానికి వారికి ఏదో ఒక సహాయమో లేదా వారిని సంతోషపరిచే పని చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము. మనం వారికి మేలు చేస్తే వారు మన పొరపాటును క్షమించడమే కాకుండా ఎన్నటికీ మన పొరపాటును గుర్తుపెట్టుకోరనేది మన అభిప్రాయం. కొంతవరకు వాస్తవమే అనుకున్నా నిజానికి వారి మనస్సులో ఎప్పటికీ ఆ సంఘటన గుర్తుంటుంది. ఇది మానవ నైజం. మనం అనేక సార్లు మన పాపాలను గుర్తు చేసుకొని దేవుని క్షమాపణను పొందడానికి ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంటాము. అయితే దేవుడు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనంలో, కృపచేతనే మీరు రక్షించబడితిరి గాని మీ క్రియల వలన కాదు. ఇశ్రాయేలీలతో చేయనయున్న నూతన నిబంధనను గురించి దేవుడు వారికి వివరిస్తూ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడనూ జ్ఞాపకము చేసుకొనను. మనల్ని క్షమించి మన తప్పులను ఇకను జ్ఞాపకము చేసుకొనని దేవుడు మనకున్నాడు. మన గతం గురించి మనం ఇప్పటికీ బాధపడవచ్చు, కానీ ఆయన వాగ్దానాన్ని నమ్మి యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఆయన కృప మరియు క్షమాపణలు నిజమని నమ్మినప్పుడు దేవుని నుండి క్షమాపణ పొందగలం. ఈ వార్త మనల్ని కృతజ్ఞత దిశగా నడిపించి విశ్వాసం వల్ల వచ్చే నిశ్చయతను కలుగజేస్తుంది. దేవుడు క్షమించినప్పుడు ఆయన ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనడు. కృప, క్షమాపణ అనునవి దేవుడు మనం అడగకుండా ఇచ్చే బహుమానాలు. అట్టి క్షమాపణ ప్రభు నుండి పొందుటకు ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.